తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీసీపీ రక్షితామూర్తి అన్నారు. ఎండాకాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రక్షితామూర్తి అన్నారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో జనహిత సేవా ట్రస్ట్, ఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ, కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గోల్నాక లంక, తులసిరామ్ నగర్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యులు సూచించిన మందుల్ని పూర్తిగా వాడాలని ఆమె అన్నారు. అవసరం లేకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడొద్దని సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమం కోసం నగర పోలీస్ శాఖ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుందని అన్నారు. ఉచిత వైద్య శిబిరంలో భాగస్వామ్యమైన స్వచ్ఛంద సంస్థలను ఆమె అభినందించారు. ఈ శిబిరంలో 250 మందికి కిమ్స్ ఆసుపత్రి నుంచి వచ్చిన జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్లు ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షించి ఉచితంగా మందుల్ని అందజేశారు. భారత్ వికాస్ పరిషత్తు ద్వారా మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి రక్తహీనత ఉన్నవారికి ఐరన్ మాత్రలను అందజేశారు. ఒంటి నొప్పుల నుండి ఉపశమనం కలిగించే ఎక్సర్సైజులను ఫిజియోథెరపిస్ట్ శ్రీనివాస్ చూపించారు. ఈ శిబిరంలో సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జె నర్సయ్య, ఏసీపీ జగన్, అంబర్పేట్ పిఎస్ ఇన్స్పెక్టర్ టి కిరణ్ కుమార్, డిఐ హఫీజుద్దీన్, ఎస్ఐ సంధ్య, జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నరసింహమూర్తి, ఎస్ఆర్డి ప్రతినిధులు శివరాణి, ఇందిరా భారతి, వెంకటేశ్వరి, తులసిరామ్ నగర్ బస్తీ అధ్యక్షుడు దేవేందర్, ప్రభాకర్, అంజయ్య, బద్రి, రాజేష్, శ్రీరామ్, మల్లేష్ గౌడ్, క్యాంప్ కోఆర్డినేటర్లు నర్సింగరావు, విక్రమ్లు పాల్గొన్నారు. చాలా సంతోషం. అందరు డాక్టర్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు. ముఖ్యంగా మేడం గారు ఈ కార్యక్రమంలో చాలా సంతోషం ఉంది. నెక్స్ట్ టైం పెద్ద ఎత్తున ఇదంతా బాగా పనిచేస్తే పెద్ద ఎత్తున ఇదంతా ఉన్నారు. ఈ ఎన్జిఓ వాళ్ళు అందరూ కూడా చేస్తారు. ఈ కార్యక్రమానికి మీకు అంతా హెల్ప్ చేసిన అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కూడా నేను అభినందిస్తున్న స్టాఫ్ అందరూ కూడా, ఈ బస్తీ వాసులు అందరూ కూడా నమస్కారం. ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వస్తున్నది. తర్వాత ఏడుకి కంప్యూటర్ ట్రైనింగ్, బేసిక్ ఎంఎస్ ఆఫీసు, తర్వాత టాలీ ట్రైనింగ్ ఇస్తున్నాము. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి బస్తీల్లో ఉండే పిల్లలు స్కూల్లో వాళ్ళు హోంవర్క్ ఇస్తే చేయరు. అట్లాంటి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ దాదాపు 100 సెంటర్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్లో తక్కువ, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా నడుస్తున్నాయి. ఇవి 100 సెంటర్స్ నడుస్తున్నాయి. మాకు రక్తదానం ఉంది. ఈ మేడం కూడా ఒకసారి సహాయం చేశారు. అక్కడ ఉన్నప్పుడు గట్కేసర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాదాపు 700 మంది వచ్చారు 4 సంవత్సరాలు. అప్పుడు అది మాకు 67,000 మంది రక్తదాతలు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళ హాస్పిటల్స్ పంపిస్తూ ఉంటాము. తర్వాత ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి ఉంది, ఎవరికైనా ఇవ్వాలని బాగా ఈ కోవిడ్ తర్వాత మరియు ఎస్ఐడి ఆధ్వర్యంలో మా బస్తీ యువకులు పెద్ద సమితి సహకారం అంబర్పేట్ పోలీసుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపు కిమ్స్ డాక్టర్ అయితే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. వీళ్ళంతా స్పెషలిస్టులు. వాళ్ళు మీరు బయట తీసుకోవాలంటే కన్సల్టేషన్ భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి డాక్టర్లు మన బిలో పవర్టీ లైన్ అంటే స్లమ్ ఏరియా లాంటి మన బస్తీకి అత్యున్నత స్థాయి పోలీసు అధికారులు గౌరవనీయులు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షితామూర్తి గారు మరియు దేవన్ గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జె నర్సయ్య గారు, గౌరవనీయులు ట్రస్ట్ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ వారు, మరియు ముఖ్యంగా మా గౌరవనీయులు కిరణ్ కుమార్ సార్ గారు, మా అంబర్పేట్ ఇన్స్పెక్టర్ సార్. వచ్చినప్పటి నుంచి మాకు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది బస్సు. వారి గురించి చాలా అభినందనీయం. పోలీసు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.